గురుసత్తా అందిస్తున్న ఈ యొక్క సందేశాన్ని చెప్పడానికి చాలా చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే దాన్ని సుప్రామెంటల్ డిసైడ్ విచ్ ఈస్ కమింగ్ డౌన్ అని చెప్పి ఉన్నారు వారి గ్రంథాల్లో శ్రీ అరవిందుల వారు. అదే శ్రీరామ శర్మాచార్య గురుదేవులు ఒక ఋతుంబర ప్రజ్ఞ అనేది దిగుతూ ఉంది ఈ భూమిపైకి, దీన్ని అందుకోండి, ఇది సాధనల ద్వారా చాలా సింపుల్ సాధనలు మేము అందిస్తున్నాము అని పరిణామం ఏర్పడింది. ఈ భూమిని అంతా కూడా స్వర్గంగా మారుద్దామని ఆ పరమాత్మ సంకల్పించి ఉన్నారు. ఆయన ఇచ్చ, ఆయన అది ఎందుకు అంటే ఆయన అది కోరుకున్నాడు కాబట్టి, ఆయన సంకల్పించాడు కాబట్టి. అలాంటి పొందుతావా? లేకపోతే ఇన్ని జన్మల పరంపర తర్వాత ఈ మానవ జన్మ తీసుకున్న నీవు ఎంత బ్లెస్డ్, ఎంత అనుగ్రహప్రదంగా ఇది తెలుసుకుంటూ ఇప్పుడున్న సమయము వాతావరణము ఈ భూమిపైన ఏర్పడింది. ఆ అల్టిమేట్ అడ్మినిస్ట్రేటర్ అయిన పరమాత్మ ఒక జీవం ఇచ్చేశాడు. ఏమి ఇచ్చేశాడు? ఆ యొక్క శక్తి దిగుతున్న దాన్ని మనము ఈ యొక్క అస్తిత్వాన్ని పంచకోశాలు, చక్రాలు, త్రిగంధులు అంటే 14 భువనాలతో కలుపుకున్న ఈ యొక్క అద్భుతమైన శక్తి మన బీయింగ్, మన అస్తిత్వం. అంతేకాకుండా పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ ప్రాణాలు, పంచతత్వాలు, అలాగే అంతఃకరణ అయిన మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అంటే 24 శక్తులతో కూడుకున్న అద్వితీయంగా ఉన్న ఈ బీయింగ్ని, అస్తిత్వాన్ని మనము ఒక ఎలిజిబిలిటీ, అర్హత పొందే శక్తి సామర్థ్యంతో కూడుకున్న అస్తిత్వంగా మనము తయారు చేసుకోవాలి. ఆ దేవాలయము ఈ దేవుడిలాగా ఈ జీవాత్మ మెరుగుతూ ఆత్మరాజ్య స్థాపన జరిగి మనలో ఒక దేవ మానవ స్థితి అనేది స్థాపించబడుతుంది. ఇదే గురువుల యొక్క సంకల్పము. వారి ఈ సమయంలో వారి కోర్సెస్ కూడా ప్రారంభించడం జరిగింది. చేసుకునే అద్భుతమైన కోర్సెస్ అలాగే